నమస్తే, వెల్కమ్ టు న్యూస్ అండ్ వ్యూస్. ముందుగా ఈరోజు దినపత్రికలోని వార్తలు చూద్దాం. ముందుగా ఈనాడు పేపర్ చూద్దాం. కేసీఆర్ చిట్టా విప్పుత, ఆయన కుటుంబం లక్షల కోట్ల రూపాయలు దోచుకుంది. సో రేవంత్ రెడ్డి ఈ విధంగా చెప్పారు. ప్రజలకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి తెలియాలి, సో దీనికి సంబంధించి అసెంబ్లీలో వివరిస్తారని చెప్పారు. అలాగే ఆదాయం తగ్గిన సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. స్టేషన్ గన్పూర్లో జరిగిన ప్రజాపాలన ప్రగతి బాట సభలో సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా మాట్లాడడం జరిగింది. 630 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ కుటుంబం గత 10 ఏళ్లలో కోట్ల రూపాయల అప్పులు, కోట్ల రూపాయల దోచుకోవడం ఇదంతా చేసిందని చెప్పారు. 50 లక్షల పేద కుటుంబాలకు 200 యూనిట్ల విద్యుత్ను ఉచితంగా ఇస్తున్నామని రేవంత్ రెడ్డి చెప్పారు. 500 రూపాయలకే సిలిండర్తో పాటు రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ అందిస్తున్నామని చెప్పారు. 20,000 కోట్ల రుణమాఫీ చేసినట్టు చెప్పారు. నిరుద్యోగ సమస్యను తరిమి కొట్టామన్నారు. రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చారు. 8.29 లక్షల కోట్ల అప్పును తమ ప్రభుత్వం నెత్తిమీద పెట్టిపోయారని ఆరోపించారు. ఇందులో 1,00,000 కోట్లను ఆయన కుటుంబం దోచుకుంది. గతేడాదే 2.91 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెడితే అంచనాలకు తగ్గ ఆదాయం రాలేదని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. అయితే అయినా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం, ఇన్ని అప్పులున్నా సరే సంక్షేమ పథకాలను ఎక్కడ ఆపడం లేదన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ప్రజలకు వాస్తవాలు తెలియాలి. ఎమ్మెల్యేగా 15 నెలలుగా జీతభత్యాలు తీసుకుంటున్న వ్యక్తి బాధ్యత తీసుకోవడం లేదు. జీతభత్యాలు తీసుకోవడంలో ముందున్న వ్యక్తికి బాధ్యత అసలే లేదని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇది ఇంటర్వ్యూలు మాత్రమే. అసెంబ్లీలో ఈ నెల 19, 20 తేదీల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సమగ్ర వివరాలు వెల్లడిస్తామని, కేసీఆర్ చిట్టాను పూర్తిగా విప్పుతామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణ అంటే ఒకప్పుడు ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణను కేసీఆర్ కుటుంబం అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేసిందన్నారు. తెలంగాణ ఏర్పడినప్పుడు అప్పులకు నెలకు 500 కోట్లు చెల్లిస్తే ఇప్పుడు 6,500 కోట్లు, అక్షరాల 6,500 కోట్లు చెల్లిస్తున్నాం. ఒక్క ఏడాదిలోనే అసలు వడ్డీ కింద కట్టిన మొత్తం కూడా 1.53 లక్షల కోట్లు. ఆ సొమ్ము నా చేతిలో ఉంటే రాష్ట్రంలోని 30 లక్షల మంది నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు కట్టించేవాడినని సీఎం రేవంత్ రెడ్డి గన్పూర్ ప్రజాపాలన ప్రగతి బాట సభలో ఈ విధంగా మాజీ సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. అలాగే నెక్స్ట్ ఐటమ్ మనం చూసినట్టయితే సునీత విల్మోర్ల తిరుగు ప్రయాణానికి మార్గం సుగమం. 9 రోజుల్లో తిరిగొస్తానని వెళ్ళి 9 నెలల అంతరిక్షంలోనే ఇరుక్కున్న సునీత విలియమ్స్ అలాగే విల్మోర్ల తిరుగు ప్రయాణానికైతే మార్గం సుగమమైందనే చెప్పొచ్చు. 2024 జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక స్టార్ లైనర్లో సునీత విల్మోర్లు ఐఎస్ఎస్కి చేరుకున్నారు. ప్రణాళిక ప్రకారం వీరు వారం రోజులు అక్కడ ఉండి తర్వాత భూమిని చేరుకోవాల్సింది. అయితే స్టార్ లైనర్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో 2 వ్యోమగాములు లేకుండానే అది భూమిపైకి తిరిగొచ్చింది. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు సునీత విల్మోర్లు ఐఎస్ఎస్లోనే చిక్కుకుపోయారు. 4 వ్యోమగాములతో నింగిలోకి పయనమైంది స్పేస్ ఎక్స్ వ్యోమనౌక. క్రూ డ్రాగన్ ఆదివారం విజయవంతంగా భూకక్షలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో అనుసంధానమైంది. దీంతోని 9 నెలలుగా అక్కడే చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ అలాగే మరో వ్యోమగామి బుజ్ విల్మోర్లు ఇక కొద్ది రోజుల్లోనే భూమికి తిరిగి రావడానికి మార్గం సుగమమైంది. క్రూ 10 మిషన్లో భాగంగా శనివారం అమెరికాలోని కేప్ కెనరాల్ అంతరిక్ష కేంద్రం నుంచి క్రూ డ్రాగన్లో 4 వ్యోమగాములు నింగిలోకి పయనమైన సంగతి మనందరికీ తెలిసిందే. ఇందులో అమెరికాకు చెందిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఇక మార్చి 19 లేకపోతే 20వ తేదీ లోపు సునీత విలియమ్స్ అలాగే విల్మోర్లు భూమిని చేరుకుంటారని తెలుస్తోంది. ఇప్పటికే వారి ఆరోగ్య పరిస్థితికి సంబంధించి కూడా అప్డేట్స్ ఉన్నాయి. సో అక్కడ అంటే 9 నెలలు స్పేస్లో ఉన్నారు కాబట్టి భూమిపైకి తిరిగి వచ్చిన తర్వాత కొన్ని హెల్త్ కాంప్లికేషన్స్ అయితే తప్పవు. బట్ ఎనీవే సునీత విల్మోర్ల తిరుగు ప్రయాణానికి మార్గం సుగమం అవడం అందరికీ గుడ్ న్యూస్ అనే చెప్పాలి. సో నెక్స్ట్ ఐటమ్ చూసినట్టయితే కిషన్ రెడ్డి అప్పులు అవినీతిలో కేసీఆర్తో రేవంత్ పోటీ పడుతున్నారని చెప్పడం జరిగింది. అంటే కేసీఆర్ తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారు అని ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే కాదు, బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అప్పుల కుప్పగానే మారుస్తుంది. అవినీతిలో కూడా
కేసీఆర్తో రేవంత్ ఎక్కడా తగ్గట్లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం 1.52 లక్షల కోట్లు అప్పు చేసిందని, ఈ అప్పులు అవినీతితో పాటు అన్ని విషయాల్లో కూడా కేసీఆర్తో రేవంత్ రెడ్డి పోటీ పడుతున్నారని కేంద్ర మంత్రి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. ఇక బీజేపీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ విలేకరుల సమావేశంలో ఈ విధమైనటువంటి ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తుంది. తాజాగా ఉస్మానియా యూనివర్సిటీలో ధర్నాలు చేయొద్దని ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఉస్మానియా యూనివర్సిటీలో ధర్నాలు చేసినప్పుడు ఇదే విధమైనటువంటి ఆంక్షలు విధించింది. ఇప్పుడు మరి కేసీఆర్కు అలాగే రేవంత్ రెడ్డి మీకు అసలు తేడా ఏంటి అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఇకపోతే ఇంకో ఐటెం చూసుకున్నట్టయితే రెండోసారి అధికారం మీ కలే, మీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత, ఆ భాషను కలుషితం చేసింది మీరే. సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు మండిపాటు. సీఎం రేవంత్ రెడ్డిపై మరొక్కసారి మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. రెండోసారి కూడా మేమే అధికారంలోకి వస్తాం అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం మనం విన్నాం. అయితే రెండోసారి అధికారంలోకి రావడం మీ కల మాత్రమే అని మాజీ మంత్రి హరీష్ రావు చెప్పడం జరిగింది. రెండోసారి అధికారంలోకి వస్తాం, మళ్ళీ నేనే సీఎం అని చెబుతున్నారు. అది మాత్రం మీ డ్రీమ్ మాత్రమే. మీపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. హామీలు అమలు చేయకుండా బూతులు మాట్లాడుతున్నారు. మీరు బూతుపితగా పేరు తెచ్చుకున్నారు. మీ పాలనకు పతనం ప్రారంభమైంది అని మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. మీరు భాష గురించి మాట్లాడారు. అసెంబ్లీలో బూతులపై నీతులు చెప్పే ప్రయత్నం చేశారు. మీరు మాత్రమే భార్య బిడ్డలుంటారా, ఎదుటివారికి ఉండరా అని హరీష్ రావు ధ్వజమెత్తారు. ఇక ఆంధ్రజ్యోతి పేపర్లో డీటెయిల్స్ చూసినట్టయితే అసెంబ్లీకి వర్గీకరణ బిల్లు. ఇక బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే మరో 2 బిల్లులు కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. దాంతోపాటు నేడు వర్గీకరణపై చర్చించి ఆమోదించే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. నేడు శాసనసభలో ప్రభుత్వం ఈ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టనున్నట్టుగా తెలుస్తుంది. బీసీలకు గంపగుత్తగానే రిజర్వేషన్లు పెంపు. బీసీ ఎమ్మెల్యేలతో మంత్రి పొన్న ప్రభాకర్ భేటీ కానున్నట్టుగా తెలుస్తుంది. ఎస్సీ వర్గీకరణ బిల్లును, బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించిన 2 బిల్లులను కూడా ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ఇక ఎస్సీ వర్గీకరణ బిల్లును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీసీ బిల్లులను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశపెట్టనున్నారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి రిజర్వేషన్ల విషయంలో ఇప్పటికే స్పష్టత ఉండడంతో ఆ బిల్లుపై సోమవారమే చర్చించి ఆమోదించే అవకాశం కూడా ఉన్నట్టుగా సమాచారం. ఎస్సీల వర్గీకరణ కోసం ఏర్పాటైన ఏకసభ్య కమిషన్ రాష్ట్రంలోని 50 ఎస్సీ కులాలను 3 గ్రూపులుగా వర్గీకరించి ఆయా గ్రూపుల వారీగా 15% రిజర్వేషన్ను కేటాయించింది. ఇక ఇంకో ఐటెం చూసినట్టయితే పోడుకు ప్రాణజలం అంటే పోడు భూములకు సంబంధించి ఇందిరా గిరిజల వికాసం 12,600 కోట్లతో గిరిజనులకు సాగునీరు అందించడానికి ప్రభుత్వం యోచిస్తోంది. 6 లక్షల అంటే మొత్తంగా 6 లక్షల ఎకరాల్లో బోర్డు, సోలార్ పంపు సెట్లు నిర్మించే ప్రయత్నం అయితే చేస్తుంది. ఇక రాష్ట్రంలో 4 ఏళ్లలో దశల వారీగా ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తుంది. కేంద్ర ప్రభుత్వాల నిధులు సర్కార్ వాడుకునే యోచనలో ఉంది. అంటే కేంద్రం ఇచ్చే నిధులను ఉపయోగించి ఈ ఇందిరా గిరిజల వికాసం అనే పథకానికైతే ప్రాణం పోసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో రాష్ట్రంలో ఇంకా 4 ఏళ్లలో దశల వారీగా ఈ పథకాన్ని అయితే అమలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. తాగుబోతోడు జాతిపిత అంటే మన హరీష్ రావు పెట్టిన ప్రెస్ మీట్లో సీఎం రేవంత్ రెడ్డిని బూతుపితగా, అలాగే కేసీఆర్ను జాతిపితగా వర్ణించింది మనం చూసాం. సో దానికి సంబంధించి రేవంత్ రెడ్డి తాగుబోతోడు జాతిపిత అని స్టేషన్ గన్పూర్లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. సో లక్షల కోట్లు దోచుకున్నాడు, అలాగే టీవీ పేపర్లు పెట్టినోడు ప్రజల రక్తం తాగిన వ్యక్తి జాతిపిత ఎలా అవుతాడు? మహాత్ముడికి అలాగే మందులేనిదే లేవలేని కేసీఆర్కు అసలు పోలికేంటి? తెలంగాణ జాతిపిత కొండా లక్ష్మణ్ బాపూజీ, జయశంకర్, సో వీళ్ళను జాతిపిత అనొచ్చు, కానీ కేసీఆర్ని ఎలా జాతిపిత అని అంటున్నారు? 10 ఏళ్లలో కేసీఆర్ 8.29 లక్షల కోట్ల అప్పులు చేస్తే 15 నెలల్లో 1.53 లక్షల కోట్ల అసలు మిత్తి కట్టినం. కాంగ్రెస్ ప్రాజెక్టులపై దమ్ముంటే కేసీఆర్ చర్చకు రావాలి. బీఆర్ఎస్ నిర్మించింది కాళేశ్వరం కాదు, కూలేశ్వరం.
సభకు రానోరికి విపక్ష హోదా 55 లక్షల జీతం. క్యాప్సికంతో కోట్లు సంపాదించే విద్య ప్రజలకు చెప్పాలి. అంటే క్యాప్సికంతో కోట్లు ఎలా సంపాదిస్తారు, దీనికి సంబంధించి కూడా బహిరంగ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. సో క్యాప్సికంతో కోట్లు సంపాదించే విద్య మరి ప్రజలందరికీ కూడా చెప్పాలి కదా అని చెప్పడం జరిగింది. అట్లనే ఈ వ్యాఖ్యలన్నీ కూడా స్టేషన్ గన్పూర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి చేశారు. ఇక అప్పులు చేయం, ఆదాయాన్ని పెంచి రాష్ట్ర ప్రజలకు పంచుతామని చెప్పారు. ఎన్ని అప్పులైనా సరే ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అట్లనే తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరును కొనసాగించాలి. ఇక కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ వ్యాఖ్యలైతే చేశారు. పొట్టి శ్రీరాములు ఆంధ్రకు చెందిన వ్యక్తి అని చెప్పేసి తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరును తొలగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్పారు. ఒకవేళ పొట్టి శ్రీరాములు పేరును తొలగించినట్టయితే మరి ఎన్టీఆర్, బ్రహ్మానందరెడ్డి, నీలం సంజీవరెడ్డి పేర్లు తొలగించే దమ్ముందా అనైతే ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అర్బన్ నక్సల్స్ చేతికి అంటే ఈ కులగణన ప్రారంభమైనప్పటి నుంచి ప్రతిపక్షాలు అధికార ప్రభుత్వం పైన విరుచుకు పడుతూనే ఉన్నాయి. ఈ కులగణన పైన విమర్శలు ఎదురవుతూనే ఉన్నాయి. సో ఈ కులగణనకు సంబంధించి కూడా బండి సంజయ్ ప్రశ్నించారు. అర్బన్ నక్సల్స్ చేతికి కులగణన నివేదిక ఇచ్చారని చెప్పేసి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించడం జరిగింది. ఇక పాక్లో చూసుకున్నట్టయితే మిలిటరీ కాన్వాయ్పై దాడి జరిగింది. పాక్లో ఇప్పటికే ఉగ్రవాదుల ఏరివేతపై ఫోకస్ పెంచింది ప్రభుత్వం. సో ఉగ్రవాదులను పెంచి పోషించే అంటే పాముకు పాలు పోసినట్టు ఉగ్రవాదులను పెంచి పోషించే అంటే ఉగ్రవాదులను ఎంకరేజ్ చేసింది ఎవరు అని అంటే పాకిస్తాన్ దేశమే అన్నటువంటి పేరున్న ఆ దేశము ఇప్పుడు తన వరకు వచ్చేసరికి మాత్రం ఉగ్రవాదుల ఏరివేతకైతే కంకణం కట్టుకుంది. సో పాక్లో మిలిటరీ కాన్వాయ్పై దాడి, ఇంకా ఈ దాడిలో చూసినట్టయితే 90 మంది సైనికులైతే మృతి చెందారు. సో మళ్ళీ ఈ బలూచ్ ఏర్పాటువాదులు చెలరేగినట్టుగా తెలుస్తోంది. సో ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రంలో అంటే పాకిస్తాన్లో వరుస దాడులు అయితే చేస్తున్నారు. సో రీసెంట్గా చూసినట్టయితే పాక్లో మిలిటరీ కాన్వాయ్ పైన అయితే దాడి చేశారు. ఈ దాడిలో మొత్తంగా 90 మంది సైనికులైతే మృతి చెందారు. ఇక నెక్స్ట్ మనం చూసినట్టయితే నమస్తే తెలంగాణ. సో నమస్తే తెలంగాణ మనం టాపిక్స్ చూసినట్టయితే ఫస్ట్ టాపిక్, సో మరో 2 రోజుల్లో అంటే ఇంకా సునీత విలియమ్స్ అలాగే బుచ్ విల్మోర్ మరో 2 రోజుల్లో వస్తున్నారు. సో 9 నెలలుగా వాయిదా పడుతూ వస్తున్న నాసా వ్యోమగాములు సునీత విలియమ్స్, విల్మోర్లు భూమికి తిరిగొచ్చే ప్రయత్నం ఖరారైంది. సో ఐఎస్ఎస్ స్పేస్ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ అనుసంధానం విజయవంతం కావడంతో వారి రాకకు మార్గం సుగమమైంది. ఇదైతే అందరికీ కూడా ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. సో అందరు ఈగర్లీ వెయిటింగ్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్, నీళ్లన్నీ దోచేశాక టెలిమెట్రీలా ఏపీ జలదోపిడిని ఆపలేక చేతులెత్తేసిన సర్కార్. ఇంకా నష్టం జరిగాక టెలిమెట్రీ ఏర్పాటుపై ప్రగల్భాలు పడుకుతున్నారని అన్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ రిజర్వాయర్లన్నీ ఖాళీ అయ్యే వరకు నిర్లక్ష్యంగా రేవంత్ సర్కార్ వ్యవహరించింది. టెలిమెట్రీల ఏర్పాటుపై ఇప్పుడు హడావిడి చేస్తుంది. నీటిని ఒడిసిపట్టే చర్యలపై దృష్టి పెట్టకుండా నష్టం జరిగాక ప్రకటనలు చేస్తుండడంపై విమర్శలు వస్తున్నాయి. అంటే శ్రీశైలం, నాగార్జున సాగర్ రిజర్వాయర్లన్నింటినీ అంటే ఏపీ అటు తరలించుకున్నప్పుడు కామ్గా ఉన్నటువంటి తెలంగాణ సర్కారు ఇప్పుడు అంటే నీళ్ల నష్టం జరిగిన తర్వాత ఈ ప్రశ్నించడం కానివ్వండి, ప్రకటనలు చేయడం కానివ్వండి, సో వీటిపైన ఎలాంటి లాభం లేదు అని చెప్పేసి చాలా విమర్శలు అయితే వస్తున్నాయి. సో నెక్స్ట్ ఐటమ్ చూసినట్టయితే బలూచ్లో మరో దాడి. సో 90 మంది వరకు మరణించారంటూ పాక్ సైనికులు 90 మంది అయితే మరణించారు. రైలు హైజాక్ ఘటన అసలు ఇది మర్చిపోయే ఘటన కాదు. సో అందరినీ భయభ్రాంతులకు గురి చేసిన ఒక ఘటన, పాక్లో రైలు హైజాక్ అయిన ఘటన. సో బలూచ్ లిబరేషన్ ఆర్మీ మరో దాడికి అయితే పాల్పడింది. హైజాక్ తర్వాత మిలిటరీ కాన్వాయ్పై దాడి జరిపింది. 9 మంది మృతి చెందారు. సో నెక్స్ట్, ఉచితాలు ఇస్తారు, జీతాలు ఇయ్యలేరా? నాడు హామీలు, నేడు బెదిరింపుల. కాంగ్రెస్ సర్కారు తీరుపై ఉద్యోగులు ఈ విధంగా అయితే మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. హామీలు ఇచ్చినప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియదా? అంటే అధికారంలోకి రావడానికి హామీలు ఇచ్చారు,
హామీలు ఇచ్చేటప్పుడు మీకు బడ్జెట్ గురించి తెలియదా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియదా? ఇప్పుడు హామీలు ఇచ్చే టైంకి రాష్ట్ర పరిస్థితిది, బడ్జెట్ ఇంత, రాష్ట్రంకి అప్పులు ఇన్ని అని చెప్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఒకవైపు చూసినట్టయితే అసలు నేను అప్పే చేయట్లేదు, సో అప్పులు కడుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు కడుతున్నామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఇంకా నేనైతే అప్పులు చేయట్లేదు, అప్పులకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు మిత్తిలు అసలు కడుతూనే ఉన్నాను అని చెప్తున్నారు. ఇంకోవైపు చూసే ఉద్యోగులేమో అసలు ఎక్కడ హామీలు అమలు చేస్తున్నారు, నిరుద్యోగులకు అసలు న్యాయమే జరగలేదు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ ఉద్యోగుల పైన కూడా వేటు పడింది. సో ప్రభుత్వ ఉద్యోగుల గురించి పట్టించుకోవట్లేదని చెప్తున్నారు. చేతగాకపోతే దిగిపోండని హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. సో ఈ ఉద్యోగులు ఎవరెవరని మనం చూసినట్టయితే ఉద్యోగులు డిఏలు పీఆర్సీలు అడుగుద్దా అంటే ఉద్యోగులు డిఏలు పీఆర్సీలు అడిగే రైట్ ఉద్యోగులకు లేదా అని చెప్పేసి పెన్షనర్ల జేఏసీ ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తుంది. ఇంకా ప్రతి నెల 1వ తేదీన జీతాలు ఇవ్వడానికే తలా ప్రాణం తోకోకొస్తుంది. జీతాలు తీసుకొని సేవ చేయండి, అదనంగా ఏం కోరికలు కోరకండి, అమ్మి పెడదామన్నా మా దగ్గరేం లేదని రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అది మనందరం విన్నాం. అయితే మీ దగ్గర అంటే అమ్మి పెడదామన్నా మీ దగ్గరేం లేదు అని ఇప్పుడు చెప్తున్నారు. బట్ మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు హామీలు ఇచ్చారు. సో మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు మరి అన్ని హామీలు ఇచ్చారు, హామీలు ఇచ్చేటప్పుడు తెలియలేదా అని చెప్పేసి పెన్షనర్లు చేసి ఆగ్రహం అయితే వ్యక్తం చేసింది. 2 గంటలు ఎక్కువ పని చేస్తే మరో 2 ఉచితాలు పెంచుతారే తప్ప మమ్మల్ని రేవులో ముంచబోరన్న గ్యారంటీ ఉందా? 6 గ్యారంటీలు ఇస్తారనుకున్నామే కానీ 6 డిఏలు పెండింగ్లో పెడతారు అనుకోలేదని చెప్పేసి ఉద్యోగులైతే మండిపడుతున్నారు. ప్రజాపాలన అంటే ఉద్యోగులను ముంచడమా? ఏరికోరు తెచ్చుకున్న మొగుడు ఎగిరెగిరి తన్నినట్టుంది. మేం కోరికలు కాదు హక్కులు అడుగుతున్నాం అంటే మీరు ఎక్కువ అడగకండి, మీరు ఇంకా ప్రతి నెల 1వ తేదీన జీతాలు అయితే కరెక్ట్గా ఇస్తున్నాం, సో అవి తీసుకొని పనిచేయండి అని రేవంత్ రెడ్డి చెప్పిన దానికి 6 గ్యారంటీలు ఇస్తాం అనుకున్నాం కానీ 6 డిఏలు పెండింగ్లో పెడతారు అనుకోలేదని ఉద్యోగులైతే మండిపడుతున్నారు. సో నెక్స్ట్ చూసినట్టయితే బూతు పిత అబద్ధాల మూత. సో హరీష్ రావు నిన్న ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో రేవంత్ రెడ్డి పైన నిప్పులు చెరిగారు. సో రేవంత్ రెడ్డి బొంకులను చీల్చి చెండాడారు హరీష్ రావు. డాక్యుమెంట్లు ఆధారాలతో సీఎంకు స్ట్రాంగ్ వార్నింగ్. అంటే సీఎం రేవంత్ రెడ్డి ఈ 12 నెలల్లో సభల్లో ఏమేం మాట్లాడారో సో వాటికి సంబంధించి ఒక 1 మినిట్ వీడియో క్రియేట్ చేసి దానికి సంబంధించి ఈ ప్రెస్ మీట్లో ఆ వీడియోకి సంబంధించి హరీష్ రావు అయితే విమర్శలు చేశారు. సో